హాయ్ ఫ్రెండ్స్, టుడే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. త్వరలో భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం 2026 జనవరిలో సంతకాలు జరిగే అవకాశం ఉన్నది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై భారత్ ఐరోపా సమాఖ్య మధ్య చాలా అంశాల్లో ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తుంది. ఉక్కు, కార్లు, కార్బన్ సుంకాలకు సంబంధించి జరుగుతున్న చర్చలు డిసెంబర్ కల్లా కొలికి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పై వచ్చే ఏడాది ఢిల్లీలో జరిగే సదస్సులో సంతకాలు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. దీంతో పాటు యూరోపియన్ యూనియన్ తో కీలక రక్షణ ఒప్పందాన్ని కూడా భారత్ కుదుర్చుకోనుందని సమాచారం. అయితే భారత్ ఇప్పటి వరకు 16 ఒప్పందాలు వివిధ దేశాలు కూటములతో చేసుకుంది. అందులో ఇంపార్టెంట్వి మనం ఇప్పుడు చర్చించుకుందాం. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ మార్చి 10, 2024 సంతకం చేయబడింది మరియు అక్టోబర్ 1, 2025 నుంచి అమల్లోకి వచ్చింది. ఇందులో 4 దేశాలు ఉంటాయి: ఐస్లాండ్, స్పెయిన్, నార్వే మరియు స్విట్జర్లాండ్. తో ఈ ఒప్పందం అభివృద్ధి చెందిన యూరోపియన్ దేశాలతో భారతదేశం యొక్క మొదటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఇందులో $100 బిలియన్ పెట్టుబడులు మరియు 15 సంవత్సరాల్లో భారతదేశంలో 1 మిలియన్ ఉద్యోగాల సృష్టికి కట్టుబడి ఉండే అగ్రిమెంట్ ఉంది. నెక్స్ట్, యునైటెడ్ కింగ్డమ్. భారతదేశం మరియు యూకే జూలై 2025లో సమగ్ర ఆర్థిక మరియు వాణిజ్య ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందం యూకేకి చేసే భారతీయ ఎగుమతులలో 99% మరియు భారతదేశానికి చేసే యూకే ఎగుమతుల్లో 90% పైన సుంకాలను తొలగించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో వస్తువులు, సేవలు మరియు శ్రామిక శక్తి చలనశీలత ఉన్నాయి. ఇంకా ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జపాన్, సింగపూర్ మరియు దక్షిణ కొరియా, అలాగే ఆగ్నేయాసియా దేశాల సంఘం ఉన్నాయి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.